సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 28 జూన్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచి. ఈ అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచిని మనకి ప్రపంచ ఆర్థిక వేదిక అనేది విడుదల చేస్తుందన్నమాట. అట్లాగే ఇంధన పరివర్తనంలో అంతర్జాతీయంగా 118 దేశాలతో కూడినటువంటి జాబితాలో స్వీడన్ అనేది అగ్రస్థానంలో ఉందన్నమాట. అంటే ఈ అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచి ఎన్ని దేశాల్లో జాబితాను విడుదల చేస్తుందంటే 118 దేశాలతోటి జాబితా విడుదల చేస్తుంది. అందులో ఫస్ట్ ప్లేస్లో స్వీడన్, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్ డెన్మార్క్, ఫోర్త్ ప్లేస్ నార్వే, ఫిఫ్త్ ప్లేస్ స్విట్జర్లాండ్ అనమాట. అంటే టాప్ 5లో ఇవి ఉన్నాయన్నమాట మనకి, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. మరి చైనా వచ్చేసి 12th ప్లేస్లో ఉంది, యుఎస్ఏ వచ్చేసి 17th ప్లేస్, పాకిస్తాన్ 101 ప్లేస్, ఇండియా వచ్చేసి 71st ప్లేస్లో ఉందన్నమాట. సో గతేడాది 63వ స్థానంలో ఉంది ఇండియా, ఇప్పుడు 71 స్థానానికి పెరిగిందనమాట. సో కాంగో వచ్చేసి అట్టడుగు స్థానంలో ఉంది ఇంధన పరివర్తన సూచిలో. అయితే ఇంధన భద్రతలో మనకి యుఎస్ఏ అగ్రగామిగా ఉంటే ఇంధన సామర్థ్యము, పెట్టుబడుల పరంగా భారత్ అనేది ముందు అడుగు వేసిందనమాట. 2024లో పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధనంలో $2 ట్రిలియన్ పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా 37.8 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు అనేవి పెరిగినాయి అనమాట. అంటే 2024లో సో పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధనంలో ఎంత పెట్టుబడులు పెట్టారు అంటే $2 ట్రిలియన్ పెట్టుబడులు పెట్టారు, కానీ 37.8 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు కూడా పెరగడం అనేది జరిగింది. అది ఫస్ట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2024. సో ఈ యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2024లో 56 దేశాల నుండి డేటాను సమీకరించడం జరిగింది. మన దేశంలో అంటే ఇండియాలో గతేడాది 39,000 మంది కొత్త మిలియనీర్లు అనేది అవతరించడం జరిగింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే అంటే 2023తో పోలిస్తే వీళ్ళ సంఖ్య అనేది మనకి 4.4% వృద్ధి చెందిందనమాట. సో ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్ల సంఖ్య యొక్క వృద్ధి విషయంలో భారత్ అనేది 4వ స్థానంలో ఉందన్నమాట. అంటే 4.4% వృద్ధి చెందింది కదా. ఇట్లా వృద్ధి చెందడంలో ఉన్నటువంటి మిలియనీర్ల సంఖ్య వృద్ధి విషయంలో ఇండియా 4th ప్లేస్లో ఉంది. అయితే ఫస్ట్ 3 స్థానాలలో ఏది ఉన్నాయి అంటే తుర్కీయే, యుఏఈ, రష్యా అనమాట. అంటే అత్యధికంగా తుర్కీయే, యుఏఈ, రష్యాలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంటే 2023తో పోలిస్తే 2024లో అత్యధికంగా వృద్ధి అనేది మిలియనీర్ల సంఖ్య వృద్ధి అనేది జరిగిందనమాట. ఫస్ట్ ప్లేస్లో తుర్కీ, సెకండ్ ప్లేస్లో యుఏఈ, థర్డ్ ప్లేస్లో రష్యా, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మనకి ఇండియా అనమాట. సో ఇండియాలో 9,17,000 మంది మిలియనీర్లు ఉన్నారు. అంటే వాళ్ళ వాల్యూ వచ్చేసి అంటే వాళ్ళ సంపద వాల్యూ వచ్చేసి $10 లక్షల లేదా 8.5 కోట్ల సంపద ఉన్న వాళ్ళని మిలియనీర్లుగా చెప్తారనమాట. అలాగే మనకి వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో చైనా 63 లక్షల మంది మిలియనీర్లతో అగ్రస్థానంలో ఉందన్నమాట. అంటే వర్ధమాన ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట 63 లక్షల మంది మిలియనీర్లతో. మరి ప్రపంచ సంపదలో భారత్ యొక్క వాటా ఎంత అంటే 3.4%. అసమానతల విషయాల్లో 56 దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉందన్నమాట. సో గత 5 సంవత్సరాలుగా సగటు ఆదాయ వృద్ధి విషయంలో అట్టడుగున్నటువంటి 6 దేశాల్లో భారత్ కూడా ఉంది. అంటే 5 ఇయర్స్గా ఆదాయ వృద్ధి డేటా తీసుకుంటే అట్టడుగున్నటువంటి 6 దేశాల్లో మన ఇండియా కూడా ఉంది. అంటే మన దేశంలో ఆదాయ వృద్ధి అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి అర్థం అనమాట. అలాగే భారత్లోని మొత్తం వ్యక్తిగత సంపదలో ఆర్థిక ఆస్తుల వాటా కేవలం 20% అనమాట. అట్లాగే స్వీడన్, ఇజ్రాయిల్ యొక్క వ్యక్తిగత సంపదలో ఆ దేశాల యొక్క ఆర్థిక ఆస్తుల వాటా ఎంత అంటే 80% పైగా ఉంది. సో అమెరికా, సింగపూర్ యొక్క వ్యక్తిగత సంపదలో సింగపూర్ యొక్క ఆర్థిక ఆస్తుల వాటా ఎంత అంటే 60% కంటే ఎక్కువగా ఉందన్నమాట. సౌత్ ఆఫ్రికాలోనేమో 70% పైగా, బ్రెజిల్లో కూడా 60% పైగా వాటా ఉందన్నమాట. మరి వ్యక్తిగత రుణాలు అనేది ఇండియాలో మరియు రష్యా మరియు హాంకాంగ్, ఇండియా, రష్యా, హాంకాంగ్లో వ్యక్తిగత రుణాలు అనేవి 10% లోపు ఉన్నాయి. మరి ఫిన్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ అంటే ఫిన్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్లో వచ్చేసి ఈ వ్యక్తిగత రుణాలు అనేవి 21 to 26% ఉన్నాయన్నమాట. అయితే ఈ వ్యక్తిగత రుణాల విషయంలో తుర్కీయే, సౌదీ, మెక్సికో, ఇటలీ, స్పెయిన్లో అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయన్నమాట వ్యక్తిగత రుణాలు ఈ దేశాలలో. మరి టాప్ 10లో ఎవరున్నారు అని అంటే ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఈషా అంబానీ, వినోదాభాయ్ అదానీ, గౌతమ్ అదానీ, రాజేష్ అదానీ, అజీం ప్రేమ్జీ, దిలీప్ సింఘ్వి, షాపూజీ, పల్లోంజీ మిస్త్రీ, సజ్జన్ కుమార్ జిందాల్ వీళ్ళందరూ కూడా టాప్ 10 మిలియనీర్ల జాబితాలో ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే IGF ఆర్చర్ అమీష్ అవార్డ్ అనమాట. అయితే భారతీయ రచయిత్రి అయినటువంటి డాక్టర్ శాలిని మాలిక్, ఈమెకి ది వే హోమ్ అనే పేరిట రాసినటువంటి నవలకు
తొలి IGF ఆర్చర్ అమీష్ అవార్డు అనేది అందుకున్నారు. బ్రిటన్ సాంస్కృతిక మంత్రి అయినటువంటి లీసా నాండీ చేతుల మీదుగా ఈమె ఈ అవార్డు అందుకున్నారు. ఈ శాలిని మాలిక్ అనేవారు శ్వాసకోశ వ్యాధి నిపుణురాలన్నమాట. సో ఈమెకి మొట్టమొదటిసారిగా ది వే హోమ్ అనే పేరిట రాసినటువంటి నవలకి తొలిసారిగా IGF ఆర్చర్ అమీష్ అవార్డు అనేది వచ్చిందనమాట. ఈ అవార్డు కింద 21.70 లక్షలు అంటే డాలర్లలో చెప్తే $25,000 నగదు అనేది అందిస్తారు. ప్రముఖ రచయితలు లార్డ్ జెఫ్రీ ఆర్చర్, అమీష్ త్రిపాఠిల పేరు మీదుగా ఈ అవార్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ది వే హోమ్లో గోవాలో ఆశ్రయం అంటే ది వే హోమ్ రచనలో ఏముంది అంటే గోవాలో ఆశ్రయం పొందుతున్నటువంటి 3 వ్యక్తుల యొక్క అంతర్గత సంఘర్షణలకు సంబంధించినటువంటి విషయాలకు అద్దం పడుతుందన్నమాట ది వే హోమ్ అనేటువంటి రచన అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 4th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రతిభా సేతు అవార్డు అనమాట. ఈ ప్రతిభా సేతు అవార్డు వచ్చేసి దేనికోసం ఇస్తారు అని అంటే మనకి IAS, IPS తదితర UPSC పరీక్షల్లో ఆఖరి వరకు వెళ్లి తుది జాబితాలో చోటు సంపాదించలేని అభ్యర్థులకి UPSC కార్యక్రమం అనేది ప్రారంభించింది. అంటే IAS, IPS ఎగ్జామ్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఇంటర్వ్యూ క్రాక్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేది జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఈ ప్రతిభా సేతు అనేది UPSC ప్రారంభించింది. గతంలో దీన్ని ఏమనేవాళ్ళు అంటే పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ అని పిలిచేవాళ్ళు. సో ప్రైవేట్ సంస్థలు కూడా ఈ కమిషన్ పోర్టల్ ద్వారా ఈ రిజిస్టర్ కావచ్చు అనమాట ఈ పోర్టల్లో. ఓకేనా. అలాగే 5th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ శరణార్థుల దినోత్సవం అనమాట. జూన్ 20 అన్నాం కదా, ఆ జూన్ 20 ప్రపంచ శరణార్థుల యొక్క దినోత్సవం. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అని అంటే మనకి సాలిడారిటీ విత్ రెఫ్యూజీస్ అనమాట. సాలిడారిటీ విత్ రెఫ్యూజీస్ అనేది సో ప్రపంచ శరణార్థుల దినోత్సవం యొక్క థీమ్ అనమాట. నెక్స్ట్ మనకి ఏంటి అంటే 6th కరెంట్ అఫైర్. 6th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్స్ అనమాట. ఈ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్స్ అనేది 1500 పైగా యూనివర్సిటీలకి ఇవ్వడం అనేది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రమాణాలు కలిగినటువంటి విశ్వవిద్యాలయాల్లో సంఖ్యాపరంగా భారత్ 4వ స్థానంలో ఉందన్నమాట. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో 54 స్థానాలు భారత్కి చెందినవే అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా సంఖ్యాపరంగా భారత్ 4th ప్లేస్లో ఉందన్నాం కదా, మరి టాప్ 3 ప్లేస్లో ఏది ఉంది అంటే USA వచ్చేసి 192, UK వచ్చేసి 90, చైనా వచ్చేసి 72, ఇండియా వచ్చేసి 54 అనమాట. ఇవి టాప్ 4లో ఉన్నాయన్నమాట. సో మన దేశం నుండి ఒకేసారి కొత్తగా 8 విశ్వవిద్యాలయాల ర్యాంకుల జాబితాలో ప్రవేశం అనేది పొందింది. అంటే ఈ ఇయర్ కొత్తగా 8 యూనివర్సిటీలకు ర్యాంకుల జాబితా అనేది ప్రవేశ పొందడం అనేది జరిగిందనమాట. గత దశాబ్దంలో అంటే 10 ఇయర్స్గా QS ర్యాంకులు పొందినటువంటి యూనివర్సిటీల సంఖ్య 11 నుండి 54కు పెరిగాయన్నమాట. అట్లాగే QS మనకి వచ్చేసి CEO ఎవరు అంటే జెసికా టర్నర్ అనే వాళ్ళు QS యొక్క CEO అనమాట. అట్లాగే మన దేశంలో IIT ఢిల్లీ అనేది అగ్రస్థానంలో ఉంది QS ర్యాంకింగ్లో. ఈ IIT ఢిల్లీ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఎంత ర్యాంక్ అని అంటే 123 ర్యాంక్లో ఉంది. మన ఇండియాలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అట్లాగే IIT మద్రాస్ వచ్చేసి 180వ స్థానంలో ఉంది. అట్లాగే QS ర్యాంకింగ్లో తెలంగాణ నుండి 3 విద్యా సంస్థలు ఎంపికయ్యాయి. అవేంటి అంటే IITH అంటే IIT హైదరాబాద్ 664వ ర్యాంక్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసి 801 నుంచి 850 మధ్యలో ఉంది. OU వచ్చేసి 1201 నుంచి 1400 లోపు ర్యాంక్ అనేది ఉందన్నమాట. ఓకేనా. ఇది మనకి QS ర్యాంకింగ్స్ గురించి. నెక్స్ట్ 7th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే G7 నేతలకు ప్రధాని మోదీ బహుమతులు. మనకి కెనడాలో జరిగినటువంటి G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైనటువంటి ప్రపంచ అధినేతలకు మోదీ బహుమతులు ఇచ్చారు. మరి ఎవరెవరికి ఏమి ఇచ్చారు అని అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్కి వచ్చేసి డోక్రా నంది ఇచ్చారనమాట. జర్మనీ ఛాన్సలర్ అయినటువంటి ఫ్రెడరిక్ మెర్జ్కి వచ్చేసి ఇస్కరాతితో చేసినటువంటి కోనార్క్ చిత్రాన్ని ఇచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని అయినటువంటి ఆంథోనీ ఆల్బనీస్కి వచ్చేసి కొల్హాపూర్ వెండి కుండన్ అనేది ఇచ్చారనమాట. కొల్హాపురి వెండి కుండన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు జరిగిన G7 సదస్సు అనేది 51వ G7 సదస్సు అనమాట. జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని ఆల్బర్టాలోని కననాస్కీస్లో జరిగిందనమాట ఇది. సో 2002లో 28వ G8 అంటే అప్పట్లో G8 దేశాలు ఉండేవన్నమాట. కాబట్టి 2002లో 28వ G8 కూడా ఇక్కడే ప్లేస్లోనే జరిగింది. మరి 51st G7 సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే మనకి ఎనర్జీ రీసైలెన్స్, టెక్ ఎథిక్స్, డెమోక్రటిక్ స్టెబిలిటీ. దీన్నే మనకు తెలుగులో శక్తి స్థితిస్థాపకత, సాంకేతికత నీతి, ప్రజాస్వామ్య స్థిరత్వం అంటారు. ఇది G7 యొక్క థీమ్ అనమాట. మరి G7 అంటున్నాం కాబట్టి G7 దేశాలు ఏంటి అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, USA. సో ప్రజెంట్ ఈ మధ్యనే జరిగింది కాబట్టి వీళ్ళ యొక్క అధ్యక్షుల పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. కెనడా యొక్క
అధ్యక్షుడు ప్రధాని పిఎం ఎవరు అంటే మార్క్ కార్క్. తర్వాత ఫ్రాన్స్ వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అధ్యక్షుడు అనమాట. జర్మనీ వచ్చేసి ఫ్రెడరిక్ మెర్చ్ వచ్చేసి ఛాన్సలర్. ఇటలీ వచ్చేసి జార్జియా మెలోని ప్రధాని. జపాన్ వచ్చేసి షిగేరు ఇషిబా పిఎం. యూకే వచ్చేసి కైల్ స్టార్మర్ పిఎం. యుఎస్ఏ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు. సో వీళ్ళందరూ కూడా ఈ G7 సదస్సుకు అటెండ్ అయిన వాళ్ళు అనమాట. సో ఆ G7 దేశాలు వచ్చేసి ఇవి వాళ్ళ యొక్క అటెండ్ అయినటువంటి వ్యక్తులు అనమాట. అయితే ఇందులో 8th ప్లేస్లో యూరోపియన్ యూనియన్ కూడా ఉంటుంది. సో వీళ్ళ యొక్క అధ్యక్షుడు ఎవరు, ఈ యూరోపియన్ యూనియన్ తర్వాత ఎవరు అటెండ్ అయ్యారు అంటే ఉర్సులా వాన్ డెర్ లెయన్, ఆంటోనియో కోస్టా వీళ్ళు అలా అటెండ్ అవ్వడం అనేది జరిగింది. అధ్యక్షులు అనమాట వీళ్ళు కూడా. ఇది ఎలా పాల్గొంటుంది అంటే నాన్ ఎన్యూమరేటెడ్ సభ్యదేశంగా పాల్గొంటుంది అనమాట G7 దేశాలలో. ఓకేనా. సో G7 సమ్మిట్లో EU అనేది నాన్ ఎన్యూమరేటెడ్ సభ్యదేశంగా పాల్గొంటుందన్నమాట. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.